సాధారణంగా శివమణి సినిమా ఒకటి ఉందండి నాగార్జున గారు. అందులో నేను పూర్ణ మార్కెట్ ఇన్స్పెక్టర్ని, ఎక్కడ ఏం జరిగినా 2 నిమిషాల్లో ఫోన్ చేయండి, 2 నిమిషాల్లో వస్తానంటుంటారు. మీకు కూడా అదే పేరు జైరాబాద్లో ఉందనుకుంటారు. అంటే జైరాబాద్ అనేది హైవేకి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ కూడా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ మైగ్రేట్ అయిన పబ్లిక్, మిక్సింగ్ పబ్లిక్ ఉంటారు. పర్టికులర్గా బీదర్ ఒకటి ఉంటుంది, నేషనల్ హైవే ఉంది. ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? ఎక్కువగా మీరు మెదక్ జిల్లాలో ఎక్కువ పనిచేశారు కాబట్టి, మెదక్ జిల్లా యొక్క ఇష్యూస్ అంటే క్రైమ్ ఇష్యూస్ ఎలాగ, దీని ఆరిజిన్ ఎక్కడ దొరుకుతుంటుంది? రకరకాల క్రైమ్స్ కనిపిస్తుంటాయి. గుట్కా అవ్వచ్చు, మట్కా అవ్వచ్చు, లేదంటే ఇల్లీగల్ లిక్కర్, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా మీ గురించి చూస్తుంటే మీ రికార్డులో జైరాబాద్లో ఇటీవల డాబా దగ్గర ఒక బస్సులు దొంగతనం జరగడం, ఆ చిన్న లీడ్ని తీసుకొని మీరు మధ్యప్రదేశ్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి క్లూ తీసుకురావడానికి చాలా ఓపిక ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఆఫీసర్లు ఒక స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఓపిక పోవడం, లేదా ఇంకో వేరే ఇష్యూతో వెనక్కి వస్తుంటారు. కానీ జైరాబాద్లో ఒక డాబాలో జరిగిన ఈ బస్సులో బంగారం దోపిడీలో ఎలాంటి లీడ్ లేకపోయినా ఒక లీడ్ తీసుకుంటూ మీరు 2 రాష్ట్రాలు దాటి ఇంకో మరో రాష్ట్రానికి వెళ్ళడం, అక్కడ ఆయన్ని పట్టుకోవడానికి కూడా దాదాపు 15-20 రోజులు మీరు అక్కడ మకాం వేయడం, ఆ పేషెన్స్ ఎలాగొచ్చింది, అంత సక్సెస్ అయిన తర్వాత ఆ ఎంజాయ్మెంట్ ఎలాగొస్తుంది, ఒక ఆఫీసర్ తన సహనాన్ని ఎంత చూపిస్తే కేసు బ్రేక్ త్రూ ఎలాగొస్తుంది అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీ కెరీర్లో చాలా కనిపిస్తుంటాయి. చెంచులక్ష్మి అవ్వచ్చు, రకరకాల మంత్రి శంకర్, వాళ్ళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు యాటిట్యూడ్ ఎలాగ ఉంటుంది, వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్గా మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శివమణి గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడానికి? నమస్కారం మురళీధర్ గారు, మీ టీంకి కూడా స్వాగతం. జైరాబాద్కి ముఖ్యంగా నా పేరు శివలింగం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ప్రజెంట్ 3 months బ్యాక్ జైరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చి మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల తాలూకా మిడ్జిల్ మండల్, వాడియాల్ విలేజ్ మాది. వాస్తవంగా మా ఫాదర్ ఫార్మరు, మదర్ గృహిణి. మాది కొద్దిగా పుట్టు పెరిగిన ఊరిలో ఒక నక్సల్ ప్రభావం బాగానే ఉండేది కదండి? ఉండేది. మేము చిన్నప్పుడు ఉండేది. వాస్తవంగా కొద్ది మంది ఉండేవాళ్ళు అప్పుడు కూడా. కాకపోతే మేము యంగ్ జనరేషన్కి వచ్చే టైం భావజాలం మీకు పడలేదా? మాకు రాలేదు, అక్కడ మా దగ్గరికి ఏం రాలేదు. వాస్తవంగా పెద్ద ఫ్యామిలీ, ఇంట్లో నాకు 3 అక్కలు, 1 బ్రదర్, నేనే చిన్నవాడిని. మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. తర్వాత బీఆర్ఆర్ కాలేజ్ ఇంటర్మీడియట్, బీఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తర్వాత జాబ్ వచ్చేసింది. 2003-04లో డిగ్రీ అయిపోయింది. 2006లో ఎస్ఐగా రిక్రూట్ కావడం జరిగింది. ఇది డైరెక్ట్ ఫస్ట్ 2003లో డిగ్రీ అయిపోతానే మా జిల్లాలో సివిల్ కానిస్టేబుల్స్ అప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది. మా జిల్లాకు సంబంధించి ఓన్లీ 5 పోస్టులు ఉండే 15,000 మంది అప్పుడు అప్లికేషన్ పెట్టారు. అందులో నేను కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్ని. పెట్టినప్పుడు ఆ 5 మందిలో ఫస్ట్ నెంబర్ నాది. ఎందుకంటే నేను కొద్దిగా స్పోర్ట్స్ బాగా ఆడేది. వాలీబాల్ ఇంటర్ జోన్లో ఆడినాం, యూనివర్సిటీ ఇంటర్ జోన్లో ఆడడం జరిగింది. విపరీతంగా వాలీబాల్ ఆడేది, రన్నింగ్ కూడా బాగా చేసేది. మా ఊరు పక్కనే దుందుబి వాగు ఉంటుంది. అప్పుడు ప్రాక్టీస్ అంతా కూడా వాగులో ఇసుకలో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇసుకలో ప్రాక్టీస్ చేసినప్పుడే 13 seconds చేసేవాళ్ళం. అది అప్పుడు 100 meters 12.5 చేయడం జరిగింది. కాకపోతే వాస్తవంగా మీరు అడిగినట్టు ఏంటంటే ఇది చాయిస్ అనే చెప్పాలి. పోలీస్ జాబ్ అంటే విపరీతమైనటువంటి ఒక ప్యాషన్. ఎట్టి పరిస్థితుల్లో నేను పోలీస్ చేయాలని. మేము చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర షాకీర్ అని చెప్పి ఒక పోలీస్, షాకీర్, ఆ తర్వాత ఒక పోచయ్య అని ఒక ఎస్ఐ ఉండేవారు, నల్గొండ వాళ్ళు. వాళ్ళ పేరు చెప్తే మా మండల్ మొత్తం హడలు ఉంటుండే. అసలు మిడ్జిల్ మండల్ కొంచెం కాంప్లికేటెడే ఉంటుండే. విపరీతంగా భయపడేవారు. పోలీస్ జాబ్ అంటే ఇంత క్రేజా, మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశం ఒకటి ఉండేది. అందుకే యాక్చువల్గా సైన్స్ గ్రూప్ నాది. ఇంటర్లో బైపీసీ, డిగ్రీలో బీఎస్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక స్పోర్ట్స్లో ఉన్నాం కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ బాగా ఉండేది. కంటిన్యూ ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు 5 పోస్టులో ఫస్ట్ పోస్ట్ నాకు రావడం జరిగింది. నేను విజయనగరంలో ట్రైనింగ్ చేసి విజయనగరం నుంచి డైరెక్ట్ గ్రేవన్స్కి వెళ్ళాను. గ్రేవన్స్లో 3 years చేయడం జరిగింది. అక్కడ మాకు దయానంద్, భక్తవత్సల్ రెడ్డి అని చెప్పేసి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. నేను అక్కడే ఉంటూ చదువుకున్నాను, ఏం సెలవు పెట్టలేదు. గ్రేవన్స్లో పని చేసుకుంటే చదువుకుని మళ్ళీ 2006లో డైరెక్ట్ అటు నుంచి గ్రేవన్స్ నుంచి మళ్ళీ అప్పకి రావడం జరిగింది. 2007లో ట్రైనింగ్ చేసింది. అక్కడ నుంచి 2008లో ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ పిఎస్ 2008 మార్చ్లో అది ఎయిర్పోర్ట్ పిఎస్ ఓపెన్ కావడం జరిగింది. ఆర్జీఐఏ జూన్లో మాకు పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు మాకు చింతమనేని శ్రీనివాస్ సార్ ఇన్స్పెక్టర్ ఉండే. ఫస్ట్ అక్కడ 1 year చేయడం జరిగింది. మీరు గ్రేహౌండ్స్లో 3 సంవత్సరాలు పనిచేశారు. ఎస్. ఏం నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నేర్చుకున్నారు?
ఆ గ్రేహౌండ్స్లో వాస్తవంగా మేము వచ్చినప్పుడు అప్పుడు బీటీలు ఉంటుండే. ఆ ట్రైనింగ్ మాకు దయానంద్ అని ఒక ఇన్స్పెక్టర్ ర్యాంకు, ఇప్పుడు ఆయన అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్నారు. అప్పుడు వాస్తవంగా ప్రవీణ్ కుమార్ సారు జీసీగా ఉండేవారు, అనురాగ్ శర్మ సారు గ్రౌండ్స్ ఇన్ఛార్జ్ ఉండేది. మాకు చాలా టఫ్ ట్రైనింగ్ 3.5 months. అప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు ఒక 2 ఎక్స్చేంజ్ ఫైల్ కూడా జరిగింది. టఫ్ టెరైన్లో మేము ఫస్ట్ టైం ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక మంచి ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది అక్కడ. అప్పుడు మంచి అప్రిషియేషన్ కూడా దొరికింది. ఆ ఎన్కౌంటర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 15 daysకే రిజల్ట్ వచ్చేసి మేము బయటికి రావడం. నాకు అప్పుడు ప్రమోషన్ కూడా ఇస్తామన్నారు అక్కడ సీనియర్, కానీ బయటకు వచ్చేసి వేరే వాళ్ళకి రాయడం జరిగింది. సార్ 3 సంవత్సరాలు పనిచేస్తారు కదా గ్రేహౌండ్స్. ఎస్. మీరు కంబైనింగ్ ఆఫీసర్గా ఉన్నారా, రూట్ ఆఫీసర్గా ఉన్నారా? జేసీగా పనిచేయడం జరిగింది. జేసీగా ఉంటూ అందులో మిగతా టోటల్ వర్క్ మొత్తం నేను చూసుకున్నామని. మాకు మెయిన్ భక్తవత్సల్ రెడ్డి అని ఒక ఆర్ఎస్ఐ ఉండేవాడు. ఆయన ప్రజెంట్ కన్వర్షన్ అయిపోయి ప్రజెంట్ ఆంధ్రాలో వర్క్ చేస్తున్నారు యాజ్ సీఏగా. 98 బ్యాచ్. 89 బ్యాచ్ దయానంద్ అని నిజామాబాద్ అతను ఉండేది. చాలా టఫ్ ఆఫీసర్స్, మంచి గైడ్ చేసేవాళ్ళు. వాస్తవంగా కూడా మాకు ట్రైనింగ్లో నేర్పించినట్టు మ్యాప్ రీడింగ్ ఏదైతే ఉందో ఆ టెరైన్కి మనం బయటకు వచ్చినప్పుడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటే అది గైడ్ చేయగలుగుతారు. మనకు ఎప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిపోతే ఎక్కడి నుంచి రౌండ్ వచ్చి తగులుతుందో తెలియదు. ఎవ్రీ మూమెంట్ కూడా చాలా కేర్ఫుల్ ఉండాలి. గెరిల్లా వార్ అనేది చాలా పర్ఫెక్ట్గా నేర్పుతారు. అక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటారో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం దాని టాక్టిఫుల్నెస్ని యూజ్ చేస్తేనే జాగ్రత్తగా బయటికి రాగలుగుతాం. మా యూనిట్ కూడా ఏంటంటే బాగా పేరుండేది 1C యూనిట్. అప్పుడు టోటల్ తెలంగాణలో మంచి మంచి ఎన్కౌంటర్లు చేశారు వాళ్ళు. సార్ గ్రేహౌండ్స్లో మీరు చేశారు కదా గెరిల్లా వార్, అందులో ఐ కాంటాక్ట్ అనేది నేర్చుకున్నారా? నేర్పించారు. ఐ టు ఐ కాంటాక్ట్లో వాస్తవంగా కూడా చెప్పాలంటే ఏంటంటే మనం పడుకున్నా కానీ నిద్రపోయినా కానీ మెలుకుండాలి అనేది ఒకటి బాగా నేర్పిస్తారు. కమాండో అనేవాడు ఎప్పుడు నడవకూడదు, పరిగెడుతూ ఉండాలి. 2 కళ్ళు కాదు, ఒళ్ళంతా 1000 కళ్ళు ఉంటాయి. ఎటు నుంచి రౌండ్ వచ్చినా కానీ రౌండ్కి ఎదురెళ్ళే తత్వం ఉండాలనేది అందులో నేర్పిస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనింగ్. అట్లాంటి 4 times ట్రైనింగ్ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా గ్రౌండ్స్ ట్రైనింగ్ ఇచ్చినట్టయితే ఒక మంచి కమాండోగా తయారవుతారు.